హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈరోజు మనం మాట్లాడుకునే మూవీ నేమ్ వచ్చేసి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఈ మూవీలో మనకి ప్రదీప్ రంగనాథన్ గారు హీరో. తన ప్రీవియస్ ప్రాజెక్ట్ వచ్చేసి లవ్ టుడే మనకి మన న్యూ ఏజ్ బ్లాక్ బస్టర్లో చాలా బాగా హిట్ అయింది. అండ్ ఇంకొక సైడ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి అశ్వత్ మరిముతు. తన లాస్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే మనకి ఓ మై కడవలే అది రీమేక్ అయ్యి మళ్ళీ ఓరి దేవుడు అలాగా మళ్ళీ రిలీజ్ అయింది. ఆ రెండు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాయి. సో రెండు బ్లాక్ బస్టర్ కాంబోస్తో మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి వచ్చారు. ఈ మూవీ ఎలా ఉంది అని మాట్లాడితే ఫస్ట్ మూవీ ప్లాట్ గురించి చెప్తామా. ఒక బేవర్స్, ఒక లో క్లాస్, ఒక అవారా స్టూడెంట్ తన లైఫ్ని తను రూన్ చేసుకొని తర్వాత అడ్డదారులు దొక్కి సక్సెస్ అయిన తర్వాత ఫైనల్గా తను అది రియలైజ్ అయ్యాడా లేకపోతే తర్వాత ఏమైంది అనేది మనకి స్టోరీ. సో ఈ మూవీలో ఫస్ట్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది పర్ఫార్మెన్సెస్ గురించి. ఎవ్రీ యాక్టర్ నెయిల్డ్ ఇట్. ఇప్పుడు మన హీరో పేరెంట్స్ రోల్స్ అని చేసిన వాళ్ళైనా కావచ్చు, లేకపోతే మన ఫీమేల్ రోల్స్లో మన అనుపమ గారు అండ్ మన కయడ్ లోహర్ అని ఇద్దరు హీరోయిన్స్ చేశారు. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అండ్ మ్యాన్ ఆఫ్ ద షో మన ప్రదీప్ రంగనాథన్ గారు ఎవ్రీ ఎమోషన్స్ చాలా బాగా డెలివర్ చేశారు. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారనిపించింది నాకు. అండ్ ఇన్ అదర్ సైడ్ మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. లియాన్ జేమ్స్ ఎవ్రీ సాంగ్, ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత బాగా ఇచ్చారు అని అంటే ఐ డీప్లీ కనెక్టెడ్ విత్ దెమ్. చాలా బాగా అనిపించింది నాకు. స్టోరీ గురించి మాట్లాడితే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అయినా సరే, ఒక స్టూడెంట్ అయినా పేరెంట్స్ దగ్గర పైసలు తీసుకుంటారు. సింపుల్గా చెప్పాలి అని అంటే అవసరం ఉన్న దానికంటే ఎక్కువ పైసలు తీసుకొని ఇబ్బంది పెడుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ రిలేట్ అవుతాడు. ఇది మాత్రం నాకు గ్యారంటీ. రియలైజ్ అవుతారు కూడా. ఈ మూవీలో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ నాకు బుల్లెట్ పాయింట్ లాగానే అనిపించినాయి తెలుసా. లైక్ మీకు ఇంకా ఇంకా సిమిలర్గా ఇట్స్ నాట్ ఎ స్పాయిలర్స్ మీకు చెప్పాలి అనుకుంటే అనుపమ గారు చెప్తూ ఉంటారు, తన నోటి నుంచి వచ్చిన ప్రతి వర్డ్ ఒక బుల్లెట్ పాయింట్ లాగానే ఉంటుంది. అంటే ఒక తప్పు చేస్తే బాగుపడతామో అని అనుకుంటున్నప్పుడు ఆ తప్పు చేస్తే తప్పేంటి, కానీ ఒక తప్పు చేయడం వల్ల ఆ గిల్ట్ అనేది మనకి వెంటాడుతూ ఉంటుంది లైఫ్ లాంగ్ అనేది కూడా ఇందులోనే చూపించారు. నాకు ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా కనెక్ట్ అయింది. ఇంకా సింపుల్గా చెప్తున్నా, సినిమాటోగ్రఫీ అయినా, ఎడిటింగ్ అయినా, సౌండ్ డిజైనింగ్ అయినా ప్రతి ఒక్కటి బాగుందండి. నేనైతే చూస్తున్నంతసేపు ఫస్ట్ హాఫ్ మనకి కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది పిక్ అవ్వడానికి, కానీ వెన్ ఇట్స్ కమ్ టు ద ఇంటర్వెల్ చాలా బాగుంటుంది. అక్కడ నుంచి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు మూవీని. మీకు కామెడీ, ఎమోషన్, డైలాగ్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది అనుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. డ్యామ్ షూర్గా మీరు థియేటర్స్కి వెళ్ళి చూడాలి అని చెప్తాను నేను. మీ రూపాయి కూడా వేస్ట్ అవ్వదు, పక్కా చెప్తున్నా. అండ్ మీ రూపాయి ఎక్కడ వేస్ట్ అవుతుందో తెలుసా, థియేటర్లో మీరు పాప్కార్న్ అయినా కూల్ డ్రింక్ అయినా కొంటే మీ దగ్గర పైసలు వేస్ట్ అవుతాయి అంతే. సో తినేసి వెళ్ళండి, ప్రాపర్గా ఉండండి. అండ్ ఈ మూవీ మీరు థియేటర్స్లోనే చూడాలి. నేను ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందో చెప్పట్లేదు, ఎందుకంటే ఇంత డీటెయిల్గా చెప్తాను సినిమా బాగుందని. సో మీరు వెళ్ళి చూడండి, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. చెప్పపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇలాంటి మరి రివ్యూస్ కోసం, మన కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ ప్లీజ్ ఆన్లో పెట్టుకోండి. అంటే కొత్త యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ. విల్ సీ అనదర్ వీడియో. బాయ్.